నమస్తే. పార్లమెంట్లో అమిత్ షా చేసినటువంటి వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కూడా ఒక చర్చనీయాంశంగా మారినాయి. అంబేద్కర్పై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ దళిత సమాజానికి మొత్తం కూడా బహుజనులకు కావచ్చు అందరు కూడా అమిత్ షా క్షమాపణ చెప్పాలంటూ కూడా ఒక చర్చ దేశవ్యాప్తంగా జరుగుతూ ఉంది. కాంగ్రెస్ పార్టీ, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావచ్చు, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, పిసిసి మొత్తం కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం కూడా అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన తెలుపుతున్నారు. పొద్దున్న నుంచి కూడా ప్రజెంట్ నేను లోయన్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహం దగ్గర ఉన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. కూర్చొని నిరసన తెలుపుతున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. మాజీ ఎంపీ హనుమంతరావుతో పాటు ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా నిరసన తెలుపుతున్నారు. ఒకసారి మాట్లాడదాం. అమిత్ షా చేసిన వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు? దేశవ్యాప్తంగా కూడా ఇది ఒక చర్చ జరుగుతుంది. అది వాక్యాలు కాదు. ప్రతి అంబేద్కర్ అభిమానులకు దేశంలో రాజ్యాంగం రాసి బావుల దగ్గర ఓనియలే, గుళ్ళ దగ్గర ఓని అన్నటువంటి వాళ్లకు స్వాతంత్రం ఇచ్చి, నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది? అంబేద్కర్ రాసిన 1947లో వచ్చింది. కానీ అంబేద్కర్ రాసిన తర్వాతనే నిజమైన స్వాతంత్రం వచ్చింది. అప్పటి వరకు అడగదొక్కిండ్రు అందరినీ. ఏది బావుల దగ్గర ఓన్లే, గుళ్ళలకు రానియలే అంటారని తన మీద ఆయన రిజర్వేషన్ ఇస్తే అది ఓ ఫ్యాషన్ అంటావురను. ఫ్యాషనా ఇది? దీనికి వదలు దేవుళ్ళను పూజ చేస్తానన్నా ఏమన్నా ప్రతిఫలం ఉంటుంది. మళ్ళీ నేను అనలేదంటాడు. ఇట్లా తప్పనిసరిగా అతని మీద యాక్షన్ తీసుకోవాలి. యావత్ భారతదేశంలో ఒక్కరు అంబేద్కర్ అభిమానులు కేవలం ఎస్సీలే కాదు, నేను కూడా అభిమానే. ఎందుకంటే రాజ్యాంగం అట్లా రాసిండు, కింది వాణి పైకి దేవాలన్నాడు. అన్నిటికంటే ముఖ్యం ఓటు వేసేది అదానికి ఒకే ఓటు, పేద రిక్షవానికి ఒకడు, హరిజన్కి ఒక ఓటు, మైనార్టీకి ఒకే ఓటు. అలాంటి మహానుభావుని ఈ విధంగా ఇన్సల్ట్ చేయడం నేనైతే నా జీవితంలో చూడు. అహంకారం పెరిగిపోయింది. 2 సార్లు వచ్చింది కదా, 10 ఏళ్ళు పరిపాలన చేసిన అమిత్ షా కళ్ళు కనిపిస్తలేవు, నెత్తి మీద ఎక్కింది. వై యు ఆర్ క్రిటిసైజింగ్ అంబేద్కర్? వాట్ మిస్టేక్ హి హస్ డన్? ఐఎమ్ ఆస్కింగ్. లెట్ దెమ్ యూ ఓపెన్లీ అపాలజైజ్. అదర్వైజ్ యూ కెన్ ఏది ప్రిలిమినరీ అది పార్లమెంట్లో అతని మీద అనర్హత కూడా వేయాలనేదే నా ఉద్దేశం. అమిత్ షా నేమో అనుచిత వ్యాఖ్యలు చేశారని చెప్తున్నారు. మోడీనేమో అమిత్ షా రచించిన రాజ్యాంగం వల్లనే నేను ఒక బీసీ వ్యక్తిగా ప్రధానమంత్రి అని చెప్పి మోడీ మాట్లాడుతున్నారు. అరే మోడీకి ఇప్పుడు తెలివి ఉంటే ఇది తీసేయమను. నువ్వు అంబేద్కర్ నువ్వు ఇంత పెద్ద వ్యక్తిగా నువ్వు పూజిస్తావు, మరి నీ క్యాబినెట్లో ఉన్నటువంటి హోమ్ మినిస్టర్ ఈ విధంగా ఇన్సల్ట్ చేస్తే ఆయన మీద యాక్షన్ తీసుకుంటాడా లేదా అనేదే పాయింట్. ఎందుకంటే నువ్వు అంటున్నావు నెహ్రూ ఏది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం వెనుకకెళ్ళి నడిపించినట్టు, ఏది డిస్కషన్లో ఇందిరాగాంధీ నడిపేయలే, ఏది ఎమర్జెన్సీ పెట్టిందన్నావు. నెహ్రూ పక్షపాతి, ఏదైతే వీకర్ సెక్షన్కి వ్యతిరేకం అన్నాడు, అంబేద్కర్కి ఇవాళ ఎవరు వ్యతిరేకం అని తెలిపోయింది కదా. మీ మనసులో ఆర్ఎస్ఎస్ భావన ఉన్నటువంటి వాళ్ళు అంబేద్కర్కు అవమానం చేసిండ్రు. అందులో దేశానికి హోమ్ మినిస్టరే ఇంత పెద్ద చెడ్డ మాట అవమానం చేసిండు మా అందరికీ. అందుకు వాళ్ళు వచ్చి అంబేద్కర్ దగ్గర కూర్చొని, అంబేద్కర్ గారు నీకు అవమానం జరిగింది, మేము దీనికి తల వంచుకొని మీకు న్యాయం జరగాలి, ఎవడైతే నీ వ్యతిరేకంగా మాట్లాడిన వారి మీద యాక్షన్ తీసుకోవాలని కోరుతుంది. రాజ్యాంగానికి వ్యతిరేకంగా పనిచేస్తుందా బీజేపీ? ఏమంటారు మీరు? రాజ్యాంగానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటిది వాళ్ళ ఆలోచనలో మార్పు రాలే. అదే ఏది ఆర్ఎస్ఎస్ ఆలోచన, అదేవిధంగా వాళ్ళ ఆలోచనలో మార్పు రాలేదు. ఏది గతంలో మాట్లాడింది కదా, వీర్ సవార్కర్ పద్ధతే మాట్లాడుతున్నారు వాళ్ళు. వీర్ సవార్కరే దేవుడు అంటున్నాడు, వీర్ సవార్కరే పెద్ద నాయకుడు అంటూ నెహ్రూ కాదంటున్నారు. వాళ్ళది వీర్ సవార్కర్ పద్ధతి, మాది సెక్యులర్ పద్ధతి. అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని మేము చూచా తప్పకుండా నడిపిస్తాం. ఎక్కడ ఎవరు అంబేద్కర్ వ్యతిరేకంగా మాట్లాడితే వారి మీద శిక్ష వేసే వరకు పోరాడతాం. దళిత బహుజనుల్ని టార్గెట్ చేసి మాట్లాడుతుంది ఎందుకు బీజేపీ? మొదటి నుంచి కూడా దళిత బహుజనులు అంబేద్కరిస్టులని, అంబేద్కరిజం ఎవరైతే ప్రోత్సహిస్తున్నారో వాళ్ళ గురించే మాట్లాడుతున్నారు. వ్యతిరేకంగా దేనికి? అరే వ్యతిరేక ఇంతకంటే అవమానం ఏందా? ఏమన్నాడు? అంబేద్కర్ ఒక ఫ్యాషన్ అయిపోయిందని అంటుడు.
దాని బదులు దేవుళ్ళని పూజ చేసినా ఏమైనా లాభం అంటే ఫ్యాషన్ అరవై అంబేద్కర్ ఫ్యాషన్ గురించి చేసిండా బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేశాడు. స్వాతంత్రం వచ్చాక ముందు వాళ్ళ పరిస్థితి ఏముండే అవన్నీ ఆలోచన చేసి బలమైనటువంటి బడుగు బలైన వర్గాలకు న్యాయం జరిగే రాజ్యాంగం రాస్తే రాజ్యాంగం రాసిన నాయకునికి ఆహ్వానం జరిగింది కాబట్టి అమిత్ షా మీద యాక్షన్ తీసుకోవాలి. ఆయన మీద పార్లమెంట్లో తప్పనిసరిగా ప్రివిలేజ్ మోషన్ ఇవ్వాలని నేను కోరుతున్నాను. ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు మీరు చెప్పండి, ఏంటి ఈ వ్యాఖ్యల వెనక ఆంతర్యం ఏంది, మీరు ఏమనుకుంటారు సార్? బీజేపీ ఎప్పుడు దళిత వ్యతిరేకి, దళిత పక్షాన్ని ఎప్పుడు కూడా హింసించే విధంగా, దళిత యొక్క నాయకులన్నీ అవమానపరిచే విధంగా, దళిత వర్గాలను ఎప్పుడు హేళన చేసే విధంగా ఉండే బీజేపీ నాయకత్వంలో అమిత్ షా యొక్క మాటలు చూస్తుంటే ఇది మోడీ మాటలు మాటలు ఇవి అమిత్ షా మాటలు కావు, ఇవి మోడీ మాటలు. మోడీయే ఎన్కౌంటర్ మాటలు ఇవి. ఇలాంటి అవహేళన అవమానపరిచినటువంటి అమిత్ షాని పార్లమెంట్ నుంచి బర్తరఫ్ చేయాలా, హోంమంత్రి పదవి నుంచి తీసిపడేసాలి. ఎందుకంటే ఇలాంటి నాయకులు అంటే భవిష్యత్తుకి ఎందుకు వీళ్ళు అంటే ఒక రాజ్యాంగ రచయితని, ఒక రాజ్యాంగ నిర్మాతని, ఒక రాజ్యాంగం ఎట్లా ఒక మూల పురుషుడిని ఈ విధంగా చేస్తే అవమానపరిస్తే ఇంకేం చెప్పండి. అదే భారతదేశంలో ఒక ప్రజాస్వామ్య ప్రభుత్వంలో రాజ్యాంగ నిర్మాతని అవమానపరిచినట్టు ఈ అమిత్ షా ఈ దుర్మార్గుడు పార్లమెంట్లో ఉంటే ఆయన అవమానపరిచినట్టే. ఆయన సాధన రద్దు చేసి ఇలాంటి దుర్మార్గులు మళ్ళీ ఎప్పుడు మాట్లాడకుండా బేషరతుగా ఆయన క్షమాపణ చెప్పాలి. క్షమాపణ చెప్పకపోతే మీ స్టాండ్ ఏం చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ? 100% అడ్డుకుంటాం. ఎక్కడికి వచ్చినా కూడా ఢిల్లీలో ఏమైనా చేస్తున్నారు మీ పార్టీ వాళ్ళు? అక్కడ ఢిల్లీ చేస్తున్నారు. మొత్తం ఇండియా మొత్తం అన్ని విధాలు వాళ్ళు బహుజన నాయకుడు, అన్ని వర్గాల నాయకుడు అంబేద్కర్. ఆ నాయకత్వాన్ని బలపరిచే విధంగా ఆయనని అవమానపరిచే ఏ ఒక్కరిని వదలం మేము. రాజ్యాంగ నిర్మాతగా ఒక మూల పురుషునిగా మన అందరికీ మార్గదర్శనుగా మన అన్ని వర్గాలకు ఎస్సీ ఎస్టీ అన్ని వర్గాలకు కూడా ఒక దర్శనం చూపించినట్టు ఒక మహాపురుషుడిని ఈ విధంగా అవమానపరుస్తారా? ఇదేనా మీ అహంకారం? బీజేపీ అహంకారానికి ఇది పెద్దపీట. ఇలాంటి దుర్మార్గుల్ని మోడీ ప్రోత్సహించున్నాడు. మోడీ మూల పురుషుడు. మోడీ అమిత్ షా బేషరతు క్షమాపణ చెప్పాలి. అమిత్ షాని భద్రత చేయాలి. మూతి శ్రీకాంత్ గౌడ్ మీరేం చెప్తారు? ఒకటే మాటలో చెప్పండి. ఎట్లా చూస్తారు, ఎట్లా ఖండిస్తారు అమిత్ షా వ్యాఖ్యలను? అది అమిత్ షా అయినా లేకపోతే ఇంకెవరైనా సరే రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం అనేది భారతదేశం యొక్క అత్యంత పవిత్రమైన గ్రంథమైనటువంటి రాజ్యాంగం మీద జరిగిన దాడి ఇది. ఈ రాజ్యాంగం మీద దాడి చేయడం అనేది ఈ దేశంలో ఈ దేశ పౌరులు ఎవరు కూడా హర్షించరు. ఖచ్చితంగా ఈ దేశంలో ప్రజలందరూ కూడా ఇవాళ ప్రశాంతంగా బతుకుతున్నామంటే కేవలం ఒక బైబిల్ని నమ్ముకోనో లేకపోతే ఒక మతాన్ని నమ్ముకోనో ఒక కులాన్ని నమ్ముకోనో ఒక ఖురాన్ని నమ్ముకోనో కాదు. ఈ భారతదేశంలో ప్రజలందరూ కూడా కేవలం ఈ దేశంలో ప్రజలందరికీ రక్షణ కల్పించడానికి, ఈ దేశ పౌరులందరికీ రక్షణ కల్పించడానికి రాజ్యాంగం అనే ఒక గొప్ప గ్రంథం ఉంది. ఆ రాజ్యాంగం ప్రకారం ఈ దేశం అంతా కూడా పౌరులందరూ కూడా ప్రశాంతంగా బతకగలుగుతారన్న నమ్మకంతో ఉన్నారు. అట్లాంటి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ గారి మీద జరిగిన దాడిని భారతదేశంలో ప్రతి పౌరుడి మీద జరిగిన దాడిగా భావిస్తాం. ఖచ్చితంగా ఎవరైతే ఈ అనుచిత వ్యాఖ్యలు చేశారో అమిత్ షా గారు అవి రిటర్న్ తీసుకోవాలి. ఈ దేశ ప్రజలందరికీ కూడా బహిరంగ క్షమాపణ చెప్పాల్సిందే. అప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా దళిత బహుజన గిరిజన మైనారిటీలందరి తరపున ఈ దేశ పౌరులందరి తరపున కూడా కాంగ్రెస్ పార్టీ తన పోరాటాన్ని కొనసాగిస్తుంది. సో నిజంగా ఇవన్నీ కూడా చాలా కాంట్రవర్షియల్ వర్డ్స్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దళిత బహుజన వాదానికి సంబంధించిన ఇష్యూ ఇది చాలా సెన్సిటివ్ ఇష్యూ. దేశవ్యాప్తంగా ఢిల్లీ వేదికగా కూడా బీజేపీపై కేంద్ర ప్రభుత్వంపై పెద్ద ఎత్తున విమర్శలు చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అటు ఢిల్లీలో సోనియా గాంధీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ఖర్గే కావచ్చు. సో ఇదంతా కూడా ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన టీపీసీసీ నాయకులు, మాజీ ఎంపీలు, మాజీ ప్రస్తుత నాయకులంతా కూడా పెద్ద ఎత్తున అమిత్ షాని టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా క్షమాపణలు చెప్పాల్సిందే, పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాల్సిందే, లేకపోతే దీని మీద పెద్ద ఎత్తున చర్యలు ఉండబోతున్నాయి భవిష్యత్తులో అంటూ కూడా సవాళ్ళు విసురుతున్నారు ఇక్కడ ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు.